హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా చిట్టుతల్లి అయితే ఎక్కడికో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందా, ఎందుకు వెళ్తుందా అయితే తెలుసుకుందాం. వీడియోకి అయితే వచ్చేయండి. ఫస్ట్ అయితే చూడండి, మా చిట్టుతల్లి అయితే కొన్ని రోజుల తర్వాత అయితే బయటకు వచ్చింది. పిల్లలైతే రోజు రోజుకైతే ఇంప్రూవ్ అవుతారు కదా, అందుకే కొన్ని రోజుల తర్వాత అయితే బయటికి రావడంతో చూడండి మా చిట్టుతల్లి అయితే కొంచెం విచిత్రంగా అన్నీ అయితే చూస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఒడిలో అయితే కూర్చొని ఫోన్ అయితే వదలకుండా పట్టుకొని అయితే చూస్తుంది. చూడండి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. మన శ్రీకాకుళం జిల్లాలో అయితే బాగా ఫేమస్ అయిన పచ్చవలసలో రాజులమ్మ తల్లి, రాజుల తల్లి అని అయితే పిలుస్తారు. శ్రీకూర్మం తర్వాత అయితే ఉంటుంది. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఎందుకు అంటే మా చిట్టలకి అయితే పుట్టుకొప్ప అయితే తీయడానికి అయితే అక్కడికి వెళ్తున్నాము. అక్కడైతే రాజుల తల్లి అయితే చాలా పవర్ఫుల్ అన్నమాట. ముడుపులు కట్టి ఏది కోరుకున్నా సరే జరుగుతుంది అనేసి నమ్మకమే కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. చూడండి అక్కడికైతే చేరిపోయాము. మా చిట్టుతల్లి అయితే పూజ అయితే చేస్తుంది. చూడండి మా చిట్టుతల్లిని అయితే పుట్టుకొప్పు తీయడానికి అయితే రెడీ చేస్తున్నారు. తనైతే మా ఫ్యామిలీతో అయితే చాలా చక్కగా అయితే ఆడుకుంటుంది. మొదటి సంవత్సరం వెళ్ళి మొక్కుకొని ఏదైనా కోరుకొని ముడుపులు అయితే కడతారు. ఆ కోరిక తీరిన తర్వాత మరుసటి సంవత్సరం ఆ మొక్కుని తీర్చుకోవడానికి అయితే వెళ్తారు. ఇక్కడ ఉయ్యాల ఉంది కదా, ఆ ఉయ్యాలో తెచ్చిన ముడుపులను అయితే వేస్తారు. చూడండి మా చిట్టుతల్లి అయితే పుట్టుకొప్పు వేయించుకోవడానికి అయితే రెడీ అయిపోయింది. పుట్టుకొప్పు తీసేటప్పుడు అయితే మా చిట్టుతల్లి అయితే ఏడవలేదు. వాళ్ళ బాప ఓడిలో అయితే చక్కగా కూర్చొని అయితే ఆడుకుంది. చూడండి మా చిట్టుతల్లికి అయితే పుట్టుకొప్పు అయితే తీసాము, గుండె అయితే చేస్తాము. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే భూలోకమ్మ తల్లి. పూజ అయితే కంప్లీట్ చేసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాం. చూడండి ఆడుకుంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు రాజులమ్మ తల్లి గురించి పెద్దగా పరిచయం అయితే అవసరం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రతి ఒక్కరు అయితే ఆ తల్లినే నమ్ముకుంటారు. మరి రాజులమ్మ తల్లి ఎవరు, ఇక్కడ ఎలా పూజింపబడ్డారు? శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం దగ్గరలో ఉన్న చిన్న గ్రామమైన చినవస్తవలసలో శ్రీ రాజులమ్మ తల్లి కొలువై ఉన్నారు. ఈవిడ అసలు పేరు రాజరాజేశ్వరి దేవి. ఇక్కడి మత్స్యకారులు ముద్దుగా రాజులమ్మ అని పిలుచుకుంటారు. ఈ రాజులమ్మ తల్లి జాతర ప్రతి మాఘమాసంలో రథసప్తమి తర్వాత మొదలవుతుంది. సుమారు 4 వారాలు జరుగుతుంది. కానీ భక్తులు 10 వారాల వరకు దర్శించుకుంటూనే ఉంటారు. స్థల పురాణం ప్రకారం బొబ్బిల యుద్ధం జరగడానికి కొద్ది రోజుల ముందు విజయనగర సామ్రాజ్యలక్ష్మి రాజరాజేశ్వరి దేవి అయిన అమ్మవారు విజయనగర రాజుల్లో చివరివాడైన పూసపాటి విజయ రామరాయలకు 6 ఏళ్ల బాలిక రూపంలో కలలో కనిపించారు. తర్వాత జరగబోయే యుద్ధంలో మీ సామ్రాజ్యాన్ని అంతా వేరే రాజ్యంలో కలవబోతుంది అని హెచ్చరించారు. నిద్ర నుంచి మేల్కొన్న చక్రవర్తి తమను కాపాడలేని దేవతకు ఇంకా పూజలెందుకు దండగా అని రాజేశ్వరీదేవి అమ్మవారి విగ్రహాన్ని, ఇతర పరివార అమ్మవారి విగ్రహాలను ఒక చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసి దగ్గరలో ఉన్న నదిలో విడిచిపెట్టారు. ఆ పెట్టె నదిలో నుంచి సముద్రంలో కలిసి వస్తవలసకు సమీపంలో మైలపెల్లి వంశస్థులైన కొందరు మత్స్యకారుల వలకు చిక్కింది. ఆ జాలర్లు పెట్టెను తెరిచే ప్రయత్నం చేశారు. ఇంతలో వాళ్ళకి ఒక చిన్న పిల్ల గొంతుతో, నేను ఒక శక్తిని కొలుస్తాను అంటేనే పెట్టెను తెరవండి, లేదంటే ఈ సముద్రంలోనే వదిలిపెట్టేయండి ఒక స్వరం వినిపించింది. అప్పుడు జాలర్లు, అమ్మా మాకే జీవనం కష్టంగా ఉంది, ఇంకా నిన్నెలా కొలవాలమ్మా చెప్పు అని అడిగారు. ముందు నన్ను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టండి. నన్ను సందర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరిగేలా నేను చూసుకుంటాను అని అమ్మవారు చెప్పారు. నన్ను నమ్ముకున్న భక్తుల కన్నీళ్ళు కష్టాల్ని తొలగిస్తాను అని అమ్మవారు అభయమిచ్చారు. దానితో ఆ జాలర్లు ఇప్పటికీ 7 తరాల కిందట ఉన్న పురింట్లో అయితే పెట్టి పూజించడం ప్రారంభించారు. ఆ అమ్మవారి మహిమతో అయితే అన్ని శుభాలే జరుగుతూ ఉండటం, పట్టిందల్లా బంగారమే అవడంతో ప్రజలు తండోపతండాలుగా రావడం అయితే ప్రారంభించారు. అది మొదలు ప్రతి సంవత్సరం అయితే
ప్రజలు లక్షల కొలది అయితే రావడం, మొక్కులు మొక్కుకోవడం, అవి తీర్చుకోవడానికి మరుసటి ఏటా అయితే రావడం, ఇలా వస్తూ ఉండడం అయితే జాతరగా మారింది. మారుమూల గ్రామంలో చదువులేని వారు కావడంతో ఆ జాలర్లు రాజరాజేశ్వరి దేవిని ముద్దుగా రాజమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణా అయితే రాజులమ్మగా మారింది. ఈ మత్స్యకారులు తమ కుటుంబంలో పుట్టిన సంతతికి తలనీలాలు ఇక్కడే సమర్పిస్తారు. గత 120 ఏళ్ల నుంచి ఈ మాఘమాసంలో శని ఆదివారాలలో భక్తుల రాకతో ఉత్సవ వాతావరణం అయితే నెలకొంటుంది. 4 లేదా 5వ వారం రాజులమ్మ తల్లి అయితే రౌద్ర రూపంలో అయితే కొలువుంటుందని ఇక్కడ ప్రజలైతే నమ్ముతారు. అనంతరం పాల్గొన మాసంలో 15 రోజులు మైలపల్లి వారి ఇళ్ల వద్దే ఉండి పాల్గొన శుక్రదశమి నుంచి భక్తులు ఉన్న గ్రామాలను, పట్టణాలను అయితే సంచరిస్తూ మనల్ని కాపాడుతుంది అని అయితే నమ్ముతారు. చాలామంది భక్తులు రాత్రి అక్కడే నిద్రించి అమ్మవారికి కోళ్లను, మేకలను సమర్పించి వాటిని అక్కడే వదిలేసి వస్తారు. రాజులమ్మ కథ ప్రకారం తల్లికి సమర్పించినవి, ఆమెకు సంబంధించిన వస్తువులు, ఆమెకు సమర్పించిన నైవేద్యాలు భక్తులు తమ ఇంటి వద్దకు తీసుకువెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్తే వారితో పాటు ఆ అమ్మవారు కూడా వాళ్ళ ఇంటికి వస్తుంది అని నమ్మకం. మీరు ఎప్పుడైనా రాజులమ్మ తల్లి యాత్రకు వెళ్ళారా? శ్రీకాకుళం, విజయనగరం వాసులుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.